హాయ్ ఫ్రెండ్స్, అందరూ అలా ఉన్నారు. ఇవాళ వర్షం బాగా వస్తుంది కదా, మనం అందరం సమోసా చేసుకుందాం. సరేనా? సమోసాకు కావలసిన పదార్థాలు ఏంటో తెలుసా? మైదా పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం ఉంటే చాలండి. కానీ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది. చాలా టేస్టీగా వస్తాయి. ఎలా తయారు చేసుకుందాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి, దాంట్లో ఉప్పు కలుపుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి పైన క్రిస్పీగా వస్తుంది. తర్వాత వాటర్ వేసి మంచిగా పిండి ముద్దల మంచిగా మన చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంటే చాలండి, ఏం అక్కర్లేదు. సమోసాకి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అవన్నీ సన్న సన్నగా ముక్కలు కోసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనం ఈ పిండి ఉంది కదా, పక్కన పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు, ఏం అక్కర్లేదు. చాలా టేస్టీగా వస్తాయి. వేరే ఏ మసాలా పొడులు వేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా షాప్లో చేసిన విధంగా బయట అమ్ముతారు చూసారా సమోసాలు, అలా వస్తాయి. చాలా బాగా వస్తాయి అన్నమాట. దీనికి ఆలు కూడా అక్కర్లేదు. చాలా బాగుంటుంది ఆనియన్ సమోసా. సో ఇలాగా బాగా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మంచిగా సరిపోను వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పెనం పెట్టుకొని చపాతీ పిండిలాగా చపాతీలాగా ఒత్తుకొని అటు ఇటు తిప్పి ఓన్లీ ఒక 15 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చపాతీలాగా ఎక్కువసేపు ఫ్రై చేసే పని ఉండదండి. దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, మళ్ళీ పాడైపోతాయి. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ చపాతీలాగా గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఓన్లీ 15 సెకండ్స్ అలా అటు ఇటు తిప్పుకొని పక్కకు తీసుకోవడమే. పక్కకు తీసుకొని వాటిని ఏం చేయాలి, ఎడ్జెస్ కట్ చేయాలన్నమాట. రెక్టాంగిల్ షేప్లో 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్కి కట్ చేయాలన్నమాట. ఎలా అంటే చూపిస్తాను. ఇలాగా అనమాట. 15 సెకండ్స్ అటు ఇటు వేయించుకుంటే చాలు. పిండి మంచిగా కలపడం వల్ల ఎలా పొంగుతున్నాయి చూడండి. ఎక్కువ కాల్చుకోవద్దు, 15 సెకండ్స్ మాత్రమే అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి. ఓకే, అలాగా పక్కలో కట్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మనకి సమోసా ఫోల్డింగ్కి సరిపోను కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా అనమాట. అలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ కట్ చేసిన పీసులు ఉంటాయి చూసారా, ఆయిల్ వేడి చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఇందాక కలుపుకున్నాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మిర్చి అవన్నీ కలుపుకున్నాం కదా, ఆ మిక్స్చర్లో ఈ ఫ్రై చేసుకున్నవి దాంట్లో వేసుకొని మనం చితుక్కుంటే చాలా బాగా వస్తుందండి. తినేటప్పుడు చాలా బాగా వస్తుంది. అలా కట్ చేసుకున్నవి ఉన్నాయి చూసారా, అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మిక్స్చర్లో వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. మెత్తబడిపోతే అసలు బాగోవు. మంచి కాల్చుకున్న తర్వాత వాటిలో వేసేయాలన్నమాట. మీకు సమోసా ఫోల్డింగ్ తెలుసు కదా, పట్టుకొని చూపిస్తాను. ఈ ఫ్రై చేసుకున్న మిక్స్చర్ని అందులో వేసేసుకొని మంచిగా చితుక్కోవాలన్నమాట. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా అంటే మనకి కొంచెం చిన్న చిన్న పీసెస్ అనమాట. చూపిస్తా. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. తర్వాత ఇలాగా పేస్ట్ ఒకటి పక్కన పెట్టుకోవాలన్నమాట. పిండి కలిపిన పేస్ట్ మనం అంటించాలి కదా, దానికోసం మనం అది బయటికి రాకుండా, మిక్స్చర్ బయటికి రాకుండా అంటించాలి. అలా చుట్టుకోవాలన్నమాట. అది అలా అంటించుకోవాలన్నమాట. ఇలా అంటించుకున్న తర్వాత మిక్స్చర్ పెట్టి దాంట్లో అలాగా పైన అనమాట మైదా పిండి పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి అంటించుకోవాలి. మిక్స్చర్ అనేది బయటికి రాకుండా, లేకపోతే ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. అలాగా 5-6 చేసి పక్కన పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా బయట చేసిన విధంగానే వస్తుంది. సమోసా ఫోల్డింగ్ నేను కరెక్ట్గా చూపించలేదు, మీరు కరెక్ట్గా ట్రై చేయండి. అలా వేసినా ఓకేనండి, అంటించినా ఓకే. ఆ అంటించే పేస్ట్ మనం మంచిగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, బయటికి రాకుండా చాలా బాగా వస్తాయి. అసలు ఇవి చాలా బాగా వస్తాయండి. బయట చేసిన విధంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. వర్షం పడుతుంది, వేడిగా సమోసా తినండి, ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి,
షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫోల్డింగ్ నాకు కరెక్ట్గా రాలేదు, చాలా వరకు కరెక్ట్గానే వచ్చాయి. 1 or 2 ఆ పీసెస్ అనేవి సైజ్ సరిపోక అలా రాలేదన్నమాట. అలా అనమాట, ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్గా వస్తాయి. మీరు ట్రై చేయండి, ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్గా వస్తాయి. ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్గా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. సేమ్ బయట కొన్న విధంగానే ఆనియన్ సమోసా రెడీ అయిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్స్ని. ఇలా రోల్స్ కూడా చేసుకోవచ్చండి, దాంట్లో ఈ కర్రీ పెట్టేసి చాలా బాగుంటుంది. మిక్స్చర్ చేసి రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అదొక టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా రోల్ పెట్టేసి ఇలా రౌండ్గా చుట్టేసి అది బయటికి రాకుండా ఈ మైదా పిండి పేస్ట్ ఉంటుంది కదండి, వాటర్ వేసి కలుపుకున్నది, అలా పెట్టేసి నూనెలో వేసేయడమే అనమాట. ఇంతేనండి, సేమ్ అసలు ఆనియన్ సమోసా అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. మీ చేతులతో మీరు తయారు చేసుకోండి, ఎక్సలెంట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి అండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసి అయినా చాలా బాగా వచ్చింది. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షంలో వేడిగా ఎంజాయ్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఆనియన్ సమోసా రెడీ. వర్షానికి తింటుంటే ఎంత హాయిగా ఉందో, ఎంత బాగుందోనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక్క బైట్ కొరికి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.